అరుణశ్రీ గారు రెడీయా? మీరు చెన్నా క్యాప్సికమ్ పలావ్. ఓకే, మరి చెన్నా క్యాప్సికమ్ పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చెన్నా క్యాప్సికమ్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి పలావ్ కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ అండి. స్టార్ట్ చేద్దాం అరుణ గారు. సో ఇది మనము డైరెక్ట్ రైస్ తో ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. మరి పలావ్ అన్నారు, అది మసాలా కొంచెం పోపు కూడా వేసుకోవాలి. పోపు కూడా ఓకే. మిర్చి వేసుకోవాలండి. ఓకే, ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ పసుపు వేసుకోవాలండి. సో శనగలు ఆల్రెడీ ముందు బాయిల్ చేశాను. ఓకే, ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకోవాలండి. సో సన్నగా కట్ చేసి క్యాప్సికమ్ ఫ్లేవర్ బాగుంటుంది రైస్ ఐటమ్స్ కానీ. కర్రీ ఎక్కువ తింటామండి మేము. కర్రీ బాగుంటుంది, అదే బాగుంటుంది. టమాటా కర్రీ ఎక్కువ తింటాము. బోల్డ్ వెరైటీస్ లో మనము కాంబినేషన్స్ సెట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వేగనివ్వాలండి. ఓకే, సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా ఇంట్లోనేనా? ఇంట్లోనేండి, హౌస్ వైఫేనా? వెరీ గుడ్. సో మీ వారు ఏం చేస్తుంటారు? కండక్టర్ అండి, ఆర్టీసీ. ఓకే, గవర్నమెంట్ జాబ్ అన్నమాట. వెరీ నైస్. ఏం పేరు అండి మీ వారి? రాము అండి. రాము గారు. మరి పిల్లలు? మా పాప ఒకతేనా పాప? ఏం చదువు? ఎల్కేజీ. ఓ, అన్ని తింటుందా మీ పాప? వెజిటబుల్స్ తక్కువేనా? హాయ్ చెప్పండి మా పాపకి. వర్ణిక హాయ్. సో అల్లరి చేస్తుందా? చాలా అల్లరి చేస్తుందా? ఓ, ఇది శనగలు. ఓకే, సో చిన్నపిల్లలు ఉంటే బాగానే టైం పాస్ అయిపోతుంది కదా? టైం పాస్, అసలు టైమే దొరకదు. సో ఇంకెప్పుడు ఖాళీ టైం ఏమైనా ఉంటుందా కొంచెం? అంటే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత? స్కూల్కి వెళ్ళినాక ఇంకో ఇంట్లో పనులే సరిపోతాయి. అంతేనా? ఓకే. సో మరి ఇప్పుడు బాక్స్ లోకి ఇలాంటివన్నీ పెడుతున్నారా లేకపోతే ఎట్లా? లంచ్ కి తీసుకెళ్ళడమేనా? పట్టుకెళ్తారు. ఓకే, పట్టుకెళ్ళి పెట్టేస్తే తినేస్తుంది అనమాట. వెరీ గుడ్. ఇవి కూడా ఉప్పు వేసి ఉడికించి తీసుకొచ్చారు. శనగలు ఉప్పు వేసి ఉడికించేస్తారు. ఓకే, సో కొంచెం క్యాప్సికమ్ ఆల్రెడీ మీరు చిన్నగానే కట్ చేశారు కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి. ఫ్రైడ్ రైస్ లాంటి వాటిలోకి అయితే క్యాప్సికమ్ ఫుల్ మెత్తబడకపోయినా మనకి టేస్ట్ బాగానే ఉంటుంది. సో కొన్ని రకాల బిర్యానీ పలావుల్లో కూడా మనము కొంతమంది చాలా పెద్ద పెద్ద పీసెస్ వేస్తూ ఉంటారు. సో చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఇట్లా చిన్న చిన్న వేస్తే బెటర్, ఎందుకంటే వాళ్ళకి ఒకసారి పెద్ద ముక్క చూడగానే అసలు తినరు. ఇదైతే కొంచెం కలిసిపోద్ది. అండ్ అలా పప్పులు అయితే వాళ్ళకి ఇష్టంగా ఉంటాయి కదా. సాల్ట్ వేస్తుంది. సో మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? రోజు చూస్తారా? చూసినవి ట్రై చేస్తారా? ట్రై చేస్తానండి, చాలా బాగుంటాయి. రాజుగారు చేసినవి చాలా బాగుంటాయి. రాజుగారు చేసినవి బాగుంటాయా? మిగతా వాళ్ళు చేసినవి బాగుంటాయండి, చూస్తాను. కాకపోతే రాజుగారు చేసినవి మీకు చాలా బాగా. ఓకే, ఇది కారం కూడా వేస్తున్నాను. సో ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇది క్యాప్సికమ్ కూడా కొంచెం కారం లైట్ గా. సో ఇప్పుడు ఉడికించేసుకున్నాం. రైస్ వేయాలి. ఇంకా దీంట్లో కాంబినేషన్ ఏం అక్కర్లేదేమో కదా? ఇదే బాగుంటుంది. ఉట్టిది అలా వేడివేడిగా తినేస్తే బాగుంటుంది. అంటే ఎనీ రైస్ ఐటమ్ మనకి కాంబినేషన్ లేకపోయినా ఉట్టివి బాగుంటాయి. ఒకవేళ కాసేపు ఆగి తినాలి అనుకున్నప్పుడు వేడిదైతేనే బాగుంటుంది. సో సాల్ట్ ఇందాక సరిపోద్దా, కొంచెం యాడ్ చేస్తారా? కొంచెం వేస్తానండి. వేసుకోండి సాల్ట్. కలిపి
కాసేపు వేగిన తర్వాత ఆఫ్ ఆఫ్ రైస్ ఉప్పు కొంచెం ఆ ఫ్లేవర్స్ అని. సో కంపల్సరీ బిర్యానీ లాంటి వాటిలో ఆనియన్ అంటే బాగుంటుంది కదా. సో రెడీ చెన్నా క్యాప్సికమ్ పలావ్. ఓకే అండి, మరి చెన్నా క్యాప్సికమ్ పలావ్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా క్యాప్సికమ్ పలావ్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాబూలి శనగలు, కారం, ఉప్పు, అన్నం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా క్యాప్సికమ్ పలావ్ రెడీ. ఓకే అండి, మరి పలావ్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, క్యాప్సికమ్ చెన్నా పలావ్. స్పైసీగా, టేస్టీగా, పచ్చిమిర్చి వేశారు అండ్ కారపొడి కూడా వేశారు కదా, కొంచెం ఘాటుగా. సో రాజు గారు, ఎలా ఉన్నాయి రెండు వెరైటీస్? రెండు కూడా బాగున్నాయండి. సో అది పండు మిర్చి కాంబినేషన్లో చిక్కుడుకాయ బాగుంది. సో ఇది కొంచెం స్పైసీగా, చిన్న కాంబినేషన్ బాగుంటుంది. రైస్ అంటే మనం ఎక్కువగా రైస్లో కామన్గా యూజ్ చేసేది పులిహోరలో ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. సో ఇలా అంటే మిగతా రైస్ ఇళ్ళలో కూడా ఇవి కానీ లేదా నల్ల శనగలు అలా వాడుతూ ఉంటే బాగుంటుంది. సో మెయిన్గా ఏంటంటే క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది దీంట్లో బాగా తెలుస్తుంది. సో కొంచెం ఘాటుగా ఉంది, బాగుంది. రాజు గారి కార్వింగ్ చూసేద్దాం. సో రాజు గారు ఈరోజు ఏం నేర్పిస్తున్నారు మాకు? కొంచెం పెద్ద ఐటమ్ చేస్తున్నాను. ఓ ఏంటి, చాలా పెద్ద పెద్ద దోసకాయలు పెట్టారు, వంకాయలు పెట్టారు. ఎలుగుబంటి చేస్తున్నాను. వావ్, వేర్ ఇది బాడీ అండి. ఓకే, కలర్ భలే దొరికింది దానికి మ్యాచింగ్ గా. సో ఇది వచ్చేసి హెడ్ అండి. ఓకే, ఇది కూడా బేస్ కట్ చేసుకుంటున్నాం. ముందుగా ఐస్ దగ్గర స్కిన్ పీల్ చేసేసి ఓపెన్ చేసుకోవాలి. అది అలా రౌండ్ గా వెళ్ళొస్తుంది రాజు గారు మీకు కట్ చేస్తే. అంటే ఇది మనకు ఉండడమే రౌండ్ కదండి. సో మనం పైనుంచి అలా కిందికి నైఫ్ తీసుకున్నా మీకు కూడా వచ్చేస్తుంది. అవునా? ఈజీగానే వస్తుంది. సో అదే మేము చేస్తే మాకు ప్రాక్టీస్ పరంగా వచ్చింది అనుకుంటారు, కానీ యాక్చువల్ టెక్నిక్ ఏంటంటే అది న్యాచురల్ గా వచ్చేస్తుంది. మీరు చేసినా వస్తుంది. ఏమో డౌట్ వస్తుంది నాకు ఎందుకు. సో ఇది జస్ట్ కొంచెం ఎక్స్ట్రాగా ఉండడానికి బొజ్జు దగ్గర డెకరేషన్. ఎస్ అండి. సో ఇక్కడ ఇది కొంచెం నోస్ దగ్గర కొంచెం ముందుకు అలా పొడుచుకొచ్చినట్టుగా ఉంటుంది కదా. సో బ్రింజాల్ తీసుకున్నాను. ఓకే ఓకే. సో దీన్ని ఇక్కడ పెట్టేసి సో టూత్ పిక్స్తో మనం ఫిక్స్ చేసేసుకున్నాం. అలాగే చెవులు పెట్టడానికి వేరే కలర్ ఏదైనా బ్రింజాల్ కానీ లేదా నిమ్మకాయ అయినా పెట్టేసుకోవచ్చు. ఓకే. ఐస్ వచ్చేసి ఒక రౌండ్ క్యారెట్ ముక్క, బ్లాక్ గ్రేప్స్ కానీ ఆలివ్స్ కానీ ఏదైనా. సో ఇలా రెండు సెట్ చేసి పెట్టేశాను. సో ఇవి ఇక్కడ వచ్చేస్తాయండి. ఓకే ఓకే. సో దీన్ని మనం ఇక్కడ బాడీకి ఫిక్స్ చేసేద్దాం. కొంచెం లాంగ్ స్టిక్స్ వాడితే కబాబ్ స్టిక్స్ మనకి ఫిక్స్ కదలకుండా ఉంటుంది అండ్ బరువు కూడా ఉంటుంది కాబట్టి కాస్త చిన్నవైతే ఆపడం కూడా కష్టం. ఎస్ అండి. అండ్ చాలా మంది అంటే మనం ఎన్నిసార్లు చెప్పినా కింద నుంచి గుచ్చి అక్కడ ఇక్కడ జాయిన్ చేస్తుంటారు, అది కొంచెం లూజ్ అయిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. ఎస్, పైనుంచి తీసుకుంటే మనకు కొంచెం పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు హ్యాండ్స్ అండ్ లెగ్స్ లాంగ్ బ్రింజాల్లో వాడుతున్నాం. ఓకే. సో మొత్తం ఫుల్ వంకాయ పెట్టేసుకోవాలి రాజు గారు? అవునండి. సో ఎటువైపు పెడుతున్నాం అనేది చూసుకొని అటువైపు కొంచెం ఈ స్లిట్ ఇచ్చేది జాగ్రత్త చూసుకోవాలండి. సో ఈ లెగ్స్ అండి. ఓకే.
కూర్చున్నట్టుగా చూపిస్తున్నాను. సో ఇటువైపును కూడా సేమ్. ఓకే. అలాగే హ్యాండ్స్ అండి. దీన్ని ఒక అడిషనల్గా ఇంకొక పీస్ ఇక్కడ హాఫ్ దోసకాయ యాడ్ చేసేసి డ్రమ్ లా చేసేయచ్చు. మనకి టాయ్స్ లా ఉంటుంది కదా, ఇలా డ్రమ్ కొడుతున్నట్టుగా. సో అలా కూడా చేసుకోవచ్చు మనం చిన్న చేంజింగ్ తో. ఆ బొమ్మ చాలా పాపులర్ యాక్చువల్ గా, చాలా. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ వీటికి టూత్ పిక్స్ ఒకటి పెట్టేసి స్టిక్ లాగా చిన్న గ్రేప్ పెట్టేస్తే ఆ డ్రమ్ ప్లేస్ చేసి ఆ స్టిక్ లా అయిపోతుంది. అవును, బాగా వస్తుంది. సో రెడీ. ఓకే ఓకే, నైస్, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది.